హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ మీ సేవ ఛానల్. ఫ్రెండ్స్, మీ మొబైల్ ద్వారా మీ ఓటర్ స్లిప్ను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. జస్ట్ మీరు 1 మినిట్లోనే మీ మొబైల్లో ఓటర్ స్లిప్ను అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే మీరు మరిన్ని అప్డేట్స్ను మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే రామ్ మీ సేవ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో ఇంకా గ్రూప్లో జాయిన్ కాని వారు జస్ట్ మీరు టెలిగ్రామ్ యాప్లో రామ్ మీ సేవ అని చెప్పి సెర్చ్ చేస్తేనే రామ్ మీ సేవ గ్రూప్ అనేది చూపిస్తుంది. సో మీరు మొబైల్ ద్వారా తీసుకునే ఓటర్ స్లిప్తో పోలింగ్ కేంద్రంలో ఓటు అయితే వేయొచ్చు అనమాట. ఇప్పుడు మీరు మొబైల్లో తీసుకునే ఓటర్ స్లిప్లో మీ పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉంది, ఏ రూమ్లో మీరు ఓటు వేయాలనేది ఈ ఓటర్ స్లిప్లో మనకు చూపించడం జరుగుతుంది. మీరు ఓటు వేసే సమయంలో ఈ ఓటర్ స్లిప్తో పాటు ఐడెంటిటీ సంబంధించి ఒరిజినల్ ఆధార్ కార్డును చూపిస్తే సరిపోతుంది. సో ఇందుకు మీరు ముందుగా ఏం చేస్తారంటే మీ మొబైల్లో ప్లేస్టోర్ ఓపెన్ చేసుకొని అక్కడ వచ్చేసి ఓటర్ హెల్ప్ లైన్ అని చెప్పి ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసుకుంటే కనుక సో నెక్స్ట్ మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే ముందుగా మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ పాస్వర్డ్తో లాగిన్ అయితే అవ్వాలి. సో మీరు కొత్తగా ఈ యాప్లోకి వచ్చింటే కనుక ఇక్కడ న్యూ యూజర్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేస్తే ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మొబైల్ నెంబర్తో ఇక్కడ సెండ్ ఓటీపీ క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకు పాస్వర్డ్ను సెట్ చేసుకోండి చూపిస్తుంది. ఆ పాస్వర్డ్ ఎలా ఉండాలంటే స్టార్టింగ్ క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఆ తర్వాత స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి, ఆ తర్వాత నెంబర్స్ ఉండాలన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కాంబినేషన్లో మీరు పాస్వర్డ్ని అయితే సెట్ చేసుకోవాలి. సో పాస్వర్డ్ను సెట్ చేసుకున్నాక ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ను అలాగే పాస్వర్డ్ను ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అని చెప్పి క్లిక్ చేస్తే కనుక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి నెక్స్ట్ మీకు ఈ విధంగా లాగిన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఓటర్ సర్వీసెస్ ఉంది కదా, సో దీన్ని అయితే క్లిక్ చేసుకుంటే ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ మనకు ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు సెర్చ్ బై ఈపీఐసి నెంబర్ ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మీ ఓటర్ నెంబర్ను ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే కనుక ఈ విధంగా మనకు ఓటర్ స్లిప్ అనేది చూపిస్తుంది. సో ఇలా మనకు మన డీటెయిల్స్ తో పాటు మన పోలింగ్ స్టేషన్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఈ అడ్రస్ కే వెళ్ళి మనం ఓట్ అయితే వేయాల్సి ఉంటుంది.